భారతదేశంలో ఇక ముందు మనం విప్లవోద్యమాలు చూడలేమా? కరగట్లు పేరుతో దాదాపు మార్చి ఎండింగ్ కల్లా దాదాపు ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులు అంతమనేది బీజేపీ గవర్నమెంట్ ఒక టార్గెట్‌గా పెట్టుకుంది. దాదాపు ఒక 40 రోజులే టైం ఉంది. అంటే దాదాపు ఈ మధ్య కాలంలో 5,000 మంది సిబ్బందితో ఒక జాతీయ జెండాని కూడా ఎగరేయడం అంటే కరగట్టులో ఉన్న ప్రజలు భారతీయులు కదా తెలుసుకుందాం. మనతో పాటు పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్య ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది కరగట్టులో? భారత సమాజంలో ఆదివాసీలు కూడా ఒక భాగం అనుకుంటే ఇంతకాలం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కానీ వెళ్ళలేదు. ఇవాళ పోయి కొత్తగా అది 26 జనవరి కాదు, 15 ఆగస్టు కాదు, పోయి జెండాలు ఎగరేస్తున్నారంటే అది వాళ్ళ అజ్ఞానం, అహంకారం. వాళ్ళ ఆదివాసీల్ని మేము ఊచకోత కోసి ఆ ప్రాంతంలో పట్టు సంపాదించామని చెప్పుకోవడం అంటే మానవ హక్కుల ఉల్లంఘనకి నిదర్శనంగా ఇవాళ ఈ జాతీయ పతాకాలను ఎగరేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. జాతీయ పతాకం ఎగరేయడానికి సందర్భం ఉండాలి, ఆ సందర్భం లేదు. ఇవాళ పాకిస్తాన్ మీద కొట్లాడామో చైనా మీద కొట్లాడామని చెప్పుకుంటూ వాళ్ళు జెండాలు ఎగరేసుకుంటారు. అంటే పాకిస్తాన్ని శత్రువుల్లాగా వీళ్ళని భావించారని మనం అనుకోవాలా? అంటే ఎందుకు ఏ సందర్భం లేకుండా మీరు జెండాలు ఎగరేస్తున్నారంటే ఇవి కేవలం ప్రజల మీద యుద్ధం చేయడం, ప్రజల హక్కులు హరించి రాజ్యాంగబద్ధ పాలన చేయట్లేదు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించామని చెప్పుకోవడానికి వేస్తున్న జెండాలు తప్ప మరొకటి కాదు. ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న ఊచకోత, ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న మారణకాండం మొత్తం కూడా ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి నుంచి వాళ్ళని గెంటేయడం, అడవి నుంచి వాళ్ళని దూరం చేయడం, వాళ్ళ ఉపాధిని ధ్వంసం చేయడం, వాళ్ళ జీవితాలని చెల్లా చెదురు చేసి చెట్టు పుట్టక చేసి ఆ కంది సంపదని దోచేయడానికి, కేవలం కంది సంపదని దోచేసే భాగంగా ఆదివాసులు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతుంటే ఆ పోరాటంలో వాళ్ళ హక్కులు స్ఫురిస్తున్నాయి. కాబట్టి అనేక ప్రజా సంఘాలు పెట్టి ప్రజలు ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఆ పోరాటాన్ని ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ కగార్ ఉద్దేశం. ఆ పోరాటంలో భాగమైన బుద్ధిజీవులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, దశాబ్దాలుగా అక్కడ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమాలను ధ్వంసం చేస్తున్నారు, ఆ ఉద్యమ నేతల్ని చంపేస్తున్నారు లేదా లొంగ తీసుకుంటున్నారు. అయితే లొంగిపోండి లేకపోతే చంపేస్తాం అని ఒక రాజ్యాంగబద్ధ పాలన చేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు అట్లా చేస్తున్నారంటే అది ఫ్యాసిస్టు పాలన చేస్తున్న వాళ్ళు మాత్రమే జవాబుదారీ లేకుండా అట్లా చంపేస్తారు. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మీరు ఎందుకు అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు? ఎందుకు అక్కడ నేతల్ని పట్టుకునే అవకాశం ఉన్నా పట్టుకోకుండా చంపి క్రూరమైన హత్యలకి పాల్పడుతున్నారు? అయితే ఆయుధాలతో సహా లొంగ తీసుకుంటున్నారు. అంటే ఇంత దౌర్జన్య పాలన ఈ దేశంలో సాగుతుంది. ఇవాళ అమెరికాలో సుంకాలకు సంబంధించి అక్కడ ఎన్నికల్లో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రెసిడెంట్నే ప్రశ్నించింది సుప్రీంకోర్టు ప్రభుత్వం. ఆ సుంకాలు తప్పని ట్రంప్కు వ్యతిరేకంగా ఒక తీర్పు ఇచ్చింది. మరి అటువంటి తీర్పులు ఇచ్చే పరిస్థితి ఈ దేశ కోర్టులకు లేవా? ఈ దేశ ప్రభుత్వ ప్రజా యంత్రాంగాలకు లేవా? ఈ దేశంలో నిజంగా చట్టాలని అమలు చేసే పరిస్థితి ప్రజల మీడియాకు లేదు. అంటే వాటి కోసం ఒక ప్రెషర్ గ్రూప్ రోల్ ప్లే చేసే పరిస్థితి మీడియాకు లేదు అనే భయం వీళ్ళకి లేదు. మీడియా ప్రశ్నిస్తుంది, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, ప్రజలు గొంతిప్పుతారు. సుప్రీంకోర్టు చట్టాన్ని అమలు చేస్తుంది, పాలకుల ఫ్యాసిజాన్ని అమలు చేయదు. ఒకప్పుడు సల్వాజూడం పెడితే సల్వాజూడంని తప్పని ఆనాటి ప్రభుత్వ పాలకులకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన కోర్టులు ఈరోజు ఆపరేషన్ కగారు తప్పని ఎందుకు చెప్పలేకపోతున్నాయి? అంటే కార్పొరేట్ పరిపాలకులు కార్పొరేట్ల కోసం పాలన చేస్తుంటే కార్పొరేట్ల అనుకూల విధానాలు ఈ దేశంలో చట్టసభల నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఉండడం ఒక విషాదకరమైన సందర్భం. అందుకే ఇంత విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా పాలకులు మనుషులను చంపుకుంటూ కార్పొరేట్లకు దోచిపెడతారు. మావోయిస్టులు పదే మేము చర్చలకు వస్తామంటే ఎందుకు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళని తీసుకోవద్దు? అంటే వాళ్ళు చర్చలు చేస్తే ఆ డిమాండ్లని అంగీకరించాలి. కాబట్టి చర్చలకు రావడం, ఆ డిమాండ్లని అంగీకరించడం వాళ్ళ ఉద్దేశం కాదు. చర్చలకి రావడం అంటే ఏదో ఒక విధంగా ఆ విషయాలను ఎజెండా మీదకి తీసుకురావాలి. ఎజెండా మీద కూడా తీసుకురావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఊచకోతలకు పాల్పడుతున్నారు, దానికి పేర్లు పెట్టుకుంటున్నారు, డెడ్లైన్లు పెట్టుకుంటున్నారు. ఎవరైనా తమ పౌరుల్ని, తమ పిల్లల్ని, తమ పౌరుల్ని తాము పరిపాలిస్తున్నటువంటి చోట వాళ్ళ సంక్షేమాన్ని చూడవలసిన పాలకులు డెడ్లైన్లు పెట్టి చంపేస్తారా? డెడ్లైన్లు పెట్టి అంటే ఈ అభివృద్ధి ప్రజల కోసం సాగే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఆదివాసీల కేంద్రంగా జరిగేది అభివృద్ధి, ఆదివాసీల కోసమే జరిగేది అభివృద్ధి. కార్పొరేట్లకు జరిగేది అభివృద్ధి అని ఎట్లా అంటాం? దాన్ని విధ్వంసం అంటాం.
కాబట్టి విధ్వంసం చేస్తున్న వాళ్ళు చర్చలు ఎట్లా చేస్తారు? విధ్వంసం కోసం, దోపిడీ కోసం, సామ్రాజ్యవాదుల కోసం, కార్పొరేట్ల కోసం విధ్వంసం చేయడానికి మాత్రమే ఆపరేషన్ కగారు 1 పెట్టినా, డెడ్లైన్ పెట్టినా, రేపు 2 పెట్టినా వీళ్ళు చర్చలకి రావట్లేదంటేనే తమ దౌర్జన్యాన్ని, ఫ్యాసిజాన్ని, తమ దురాక్రమణని కొనసాగించడం దానికోసం చేస్తున్నారు కాబట్టి చర్చలకు పిలవట్లేదు. ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులు ఏరవతేమో కానీ దాదాపు ఆదివాసీల మహిళల మీద అరాచకం అయితే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఆదివాసీల మీద అక్కడ విపరీతంగా దౌర్జన్యం జరుగుతుంది. మహిళల మీద విపరీతంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. లైంగిక దాడులే కాదు, లైంగిక వేధింపులే కాదు, లైంగిక హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నాయని సోనీ లాంటి వాళ్ళు బయట పెట్టినా ఈ రోజు వరకు కూడా వాటి మీద కనీసం విచారణ లేదు, ఎఫ్ఐఆర్లు లేవు. అంటే అక్కడ ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడానికి, అక్కడ ప్రజల్ని వెళ్ళగొట్టడానికి, అక్కడ ప్రజల్ని ఊచకోత కోయడానికి ఆ హత్యలని ప్రశ్నించరు. హత్యలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, అత్యాచారాలు చేసిన వాళ్ళని కేసులు పెట్టాలి కదా. ఇవాళ 3 రంగుల జెండా ఎగరేసుకుంటున్న వాళ్ళు అక్కడ అత్యాచారాలు జరిగితే మా మీద జరిగినాయి అని మహిళలు బయటికి వస్తుంటే సాక్ష్యాధారాలు, వాళ్ళ మీద జరిగిన దౌర్జన్యం, వాళ్ళ బట్టలు, వాళ్ళ గాయాలు అన్నీ చూపించిన ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయట్లా? అంటే ఏం చేసైనా సరే వాళ్ళని భయభ్రాంతులు చేస్తారు. వాళ్ళు మనుషులుగా చూడరు, వాళ్ళని ఈ దేశ పౌరులుగా చూడరు. ఈ దేశ పౌరులుగా చూస్తే ఆ ఆడవాళ్ళు కూడా మన కోసం మన దేశంలో ఉన్నారు, మన భూభాగం మీద ఉన్నారని భావిస్తే మా మీద అత్యాచారం జరిగిందని వాళ్ళు నమోదు చేసినప్పుడు వీళ్ళు కేసులు, ఎఫ్ఐఆర్లన్నా పెట్టేవాళ్ళు. ఎఫ్ఐఆర్లే పెట్టిన వాళ్ళు రేపు కేసులు విచారించి శిక్షలు వేస్తారా? ఇవాళ భారతదేశంలో ఉన్న ఆదివాసీలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఉత్తర తెలంగాణలో 3 జిల్లాల్లో బీజేపీకి ఓట్లు వేస్తున్న ప్రజలు ఆలోచించాలి. ఆదివాసీలు బిడ్డలమని చెప్పుకున్న నాయకులు సమ్మక్క సారక్క జాతరలు చెప్పడమే కాదు, చేపించడమే కాదు, సీతక్క లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆదివాసీ బిడ్డల మారణహోమాన్ని కూడా ప్రశ్నించారు. మరి ఇంత జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వాలు దీన్ని ఖండించట్లేదు? ఆదివాసీల ఉల్లంఘన గురించి ఏ ప్రభుత్వాలకి పట్టదు. పాలకులకు కావాల్సింది డబ్బులే. ఎన్నికల్లో గెలిచేది, ఓట్లు అడిగేది, పాలన సాగించేది అధికారం కోసం, ఆధిపత్యం కోసం, పవర్ ఎక్సైజ్ కోసం దాన్ని అడ్డం పెట్టి దోపిడీ చేయడమే, కోట్లు సంపాదించుకోవడమే. ఆ కోట్లు సంపాదనకు మరిగిన పాలకులు ఆదివాసీల ఉల్లంఘన కానీ, ఆదివాసీల మీద దాడులు కానీ పట్టించుకునే స్థితిలో లేవు. కేంద్రంలో బీజేపీ అయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ అయినా కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలే, కార్పొరేట్ల కోసం పనిచేసే ప్రభుత్వాలే. ఇవాళ మూసి ఆందోళన సాగుతోంది. అక్కడ గాంధీ సరోవర్ అని పెట్టినా, అక్కడ ఆపరేషన్ కగార్ అని పెట్టినా ప్రజలను అడ్డం పెట్టి కోట్లు దండుకోవడం ఈ పాలకులకు కావాలి. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతుంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నారు, ఇక ముందు మనం మావోయిస్టు ఉద్యమం చూడలేమా? ఏ ఉద్యమం అయినా ఇటువంటి ఊచకోతలతో, మారణహోమాలతో ఆపివేయలేరు. అవి మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ప్రజల సమస్యలు తీరేంత వరకు, ఆకలి తీరేంత వరకు, ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రజలు ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి.